ప్రజా విప్లవకారుడు రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రజా విప్లవకారుడని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొనియాడారు. సీఎం హోదాలో ఉన్న భేషజాలు లేకుండా ఆయన అందరితో కలిసిపోయారని ప్రశంసించారు. రేవంత్ రెడ్డి తనకు తమ్ముడి లాంటి వారని తెలిపారు. కమ్యూనిస్టు పని అయిపోయిందనుకున్న వారు ఈ సభను చూసైనా వాస్తవం తెలుసుకోవాలని సూచించారు. భవిష్యత్తు తరాలు కమ్యూనిస్టు పార్టీ వైపు నడిచే పరిస్థితి రాబోతుందని పేర్కొన్నారు. కాగా సిపిఐ దశాబ్ది ఉత్సవ సభకు క్యూబా, పాలస్తీనా, వెనిజులా, వియత్నాం, ఉత్తర కొరియా, నేపాల్ దేశాల ప్రతినిధులు హాజరయ్యాయని చెప్తాను. కానీ ఈయన ఒకటి ఏం బాధ అనిపిస్తూ ఉంటుందంటే ఈయనకు ఎమ్మెల్యే పదవి వచ్చింది, సరిపోయింది. ఈయనకొక్కరికి న్యాయం జరిగితే కమ్యూనిస్టు పార్టీలో ఉన్న వాళ్ళందరికీ న్యాయం జరిగినట్టే. ఈయనకొక్కరికి న్యాయం జరిగితే ఇక ఎర్రజెండా పట్టిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నట్టు, ఈయన ఒక్కటి సంతోషంగా ఉంటే అని ఈయన ఫీల్ అవుతాడు. ఎప్పుడైతే హిడ్మా విషయంలో సరే కొంత మాట్లాడిండు ఒకసారి, ఎందుకని చెప్పేసి రోడ్ ఎక్కలేకపోతా ఉన్నారు. ఇలా అనేక మంది మావోయిస్టులను పొట్టన పెట్టుకుంటా ఉంటే పేపర్ స్టేట్మెంట్లు ఇస్తూ పార్టీ ఆఫీస్లో కూర్చొని మేము అది వాడగొట్టాం ఇది వాడగొట్టాం అని మాట్లాడతారు. ఎందుకు ఇది? ఎవరికి ఇది ముచ్చట్లని చెప్తారో నాకు అర్థం కాదు. ఇంకా ఇక స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో మరో 100 ఏళ్ళు పోరాటాలకు సిద్ధం. లౌకిక శక్తులతో కలిసి బీజేపీని ఓడిస్తాం. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా అని చెప్పి చూస్తూ ఉన్నాం. ఏమంటా ఉన్నాడు ఆయన మాట చూద్దాం. 100 ఏళ్ళుగా దేశంలో సిపిఐ సాగించిన పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలతో పాటు నాటి స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తితో మరో 100 ఏళ్ళు భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలపై పోరాటం సాగిస్తూనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఓడించేందుకు లౌకిక శక్తులతో కలిసి ముందుకు సాగుతామని ప్రకటించారు. స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్, సిపిఐలు రెండు ముందున్న పార్టీలని ఆర్ఎస్ఎస్ ఏ పాత్ర పోషించలేదని, వారు వలస పాలకులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. సిపిఐ 100 ఏళ్ల ప్రయాణం సాదాసీదా ప్రయాణం కాదని, అద్భుత పోరాటాలు, అత్యున్నత త్యాగాలతో కూడిందని, ఇది ప్రతి కార్యకర్త, నాయకుడు గర్వించాల్సిన విషయమన్నారు. ఆదివారం ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ జీబీఎన్ఆర్ కళాశాల మైదానంలో సిపిఐ దశాబ్ది ఉత్సవ ముగింపు సభ నిర్వహించారు. 2024 డిసెంబర్ 2006న కాన్పూర్లో ప్రారంభమైన దశాబ్ది ఉత్సవాలను ఖమ్మంలో ముగించారు. 2025 అనుకుంటుంది ముగించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి కూడా కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు. సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డి రాజా మాట్లాడుతూ భారత కమ్యూనిస్టులుగా స్వాతంత్రం కోసం పోరాడామని, అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛ కోసం పోరాడుతున్న ప్రజలను కమ్యూనిస్టు పార్టీ అండగా నిలిచిందన్నారు. ప్రపంచంలో పలు దేశాలపై జరుగుతున్న దాడులను ప్రస్తావిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనకు తాను డిక్టేటర్గా, హిట్లర్గా భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్కు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ట్రంప్ భారతదేశాన్ని నిందిస్తుంటే మోదీ నోరు మెదపడం లేదని విమర్శించారు. ఏదైతే 100 ఏళ్ల చరిత్ర గల్ల పార్టీ అని చెప్పుకుంటా ఉన్నారో, గర్వపడతా ఉన్నారో, సరే సంతోషం. తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, అంతకుముందు భూ పోరాటంలో కావచ్చు, అంతకుముందు రజాకార్ల పోరాటంలో కావచ్చు, అంతకుముందు దేశ విముక్తి పోరాటంలో కూడా పాల్గొన్నారు, సంతోషం. ఇప్పుడు ఎందుకు మౌనం అవుతా ఉన్నారు? సిపిఐ ఒక తోవ, సిపిఎం ఒక తోవ, ఇట్లా ఎవరితో వాళ్ళు దొక్కితే మన ప్రజలు నష్టపోతూ ఉన్నారు. మనం విడివిడిగా ఉండి ఇలా రేవంత్ రెడ్డి అసంటోళ్ళను మనం ముఖ్య అతిథులుగా పిలుచుకోవాల్సిన కర్మ పట్టింది. మనం ఏకతాటి మీదకి వస్తే మనోళ్ళు ఎందుకు ముఖ్యమంత్రులు గారు, మనోళ్ళు ఎందుకు మంత్రులు గారు, మనోళ్ళు ఎందుకు ఎమ్మెల్యేలు గారు, మనోళ్ళు ఎందుకు నాయకులు గారు, కేవలం జెండా పట్టుకొనే మిగిలిపోవాలా? ఇలా కూనంనేనికో ఇంకోలకో 2-3 టికెట్లు ఇస్తే వాళ్ళ కూడికం చేసుకుంటా మిగతా కార్యకర్తలు ఉండాలనా? ఆలోచించరు. కమ్యూనిజం అజేమయమైందంట నారాయణ. కమ్యూనిజం అజేమయమైంది. కమ్యూనిస్టులు కనుమరుగైపోతారని ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నారు. కానీ ఖమ్మంలో కమ్యూనిస్టులను చూడండి సిపిఐ జాతీయ కంట్రోల్ కమిటీ చైర్మన్ కె నారాయణ అన్నారు. చూడండి అని ఆయన అంటున్నట. చంద్రబాబు నాయుడు, జగన్, కేసీఆర్ వారి తప్పులను తప్పించుకునేందుకే మోదీకి మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. గుజరాత్ అడ్డగా అదానీ కంపెనీలు గంజాయిని ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తుంటే అలాంటి మోదీకి ఈ నేతలు మద్దతు ఇవ్వడం హేయమని అన్నారు. నిరుపేదల కూటి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి ఇంత అన్నం పెడుతుంటే ఆ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తోంది.
నీరుగారుస్తుందని విమర్శించారు. కమ్యూనిస్టులు ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటారన్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా సభలో ప్రసంగించారు. వేలాదిగా తరలివచ్చిన సిపిఐ నాయకులు, కార్యకర్తలతో పాటు మహిళలు, యువత, విద్యార్థులు, రైతు కూలీలు, సింగరేణి కార్మికులతో ఖమ్మం ఎరుపెక్కింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి సిపిఐ దశాబ్ది ఉత్సవ జ్ఞాపికను అందించారు. ఈ సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, సిపిఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారని చెప్పి చూస్తాను. 100 ఏళ్ల చరిత్ర గల్ల సిపిఐ పార్టీ ఎందుకని చెప్పేసి 100 ఏళ్ల చరిత్ర గల్ల పార్టీ ఎందుకని చెప్పేసి ఇంకా కూడా ఒకరిపైన డిపెండ్ అయి ఉంటుందో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకని చెప్పేసి 100 ఏళ్ల చరిత్ర గల పార్టీ ఇంకా కూడా ఒక రాష్ట్రంలో కూడా అధికారంలోకి రాలేకపోతా ఉందో అర్థం చేసుకోవాలి. ఎందుకని చెప్పేసి 100 ఏళ్ల పార్టీ అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి ఈ పార్టీ ఇయ్యాల మనం గుర్తు చేస్తే తప్ప మన పార్టీ ఉందని చెప్పేసి ప్రజలు గుర్తించలేని స్థితిలో ఉందో ఒక్కసారి మన పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాస్తవాలు బయట పెట్టాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఇందులో ఒక వార్త వచ్చి ఉండదు, పాపని నాగరాజు గౌడ్ రాసినటువంటి వార్త ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఏదైతే 100 ఏళ్ల చరిత్ర అని చెప్పుకుంటున్నటువంటి సిపిఐ, సిపిఎం పార్టీలు ఇవన్నీ కూడా ఒక్కసారి ఏకతాటిపైకి వచ్చి జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ల పైన ఒక సభ ఏర్పాటు చేయాలి. మీ చరిత్రను చెప్పుకోవడానికి ఒక సభ ఏర్పాటు చేసినట్టుగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ల పైన, అవి బూటకప్ ఎన్కౌంటర్లు అని చెప్పేసి గాద ఎన్ఐఏ లాంటి వాళ్ళు నోరు తెరిస్తే ఇలా పోయి జైల్లో పడుకురు. జైల్లో ఎన్ఐఏ అధికారులు వాళ్ళను అరెస్ట్ చేశారు. కన్న తల్లి అనిపోతే కూడా అక్కడ మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కన్న తల్లి అనిపోతే కూడా అక్కడ నోరు విప్పేటువంటి పరిస్థితి లేదు. కన్నీళ్ళు పెట్టాలన్నా వాళ్ళ అనుమతులు తీసుకొని కన్నీరు పెట్టాలి. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే సాధారణంగా ఒక వ్యక్తి తల్లి చనిపోయిందని చెప్పేసి అంటే ఆ వ్యక్తితో మాట్లాడతారు, ఆయనకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా ఆ వ్యక్తితో మాట్లాడదు, ఆ వ్యక్తిని చూడద్దు, ఆ వ్యక్తిని ఫోటో తీయద్దు, ఆ వ్యక్తితో వీడియో తీయద్దు. ఇది ఈ నిర్బంధం వల్ల జరుగుతుంది. మరి దీన్ని ఎందుకని చెప్పేసి ప్రశ్నించలేకపోతా ఉంది. మీ సభలు పెట్టుకోండి సంతోషం, బలాన్ని చూపించుకోండి సంతోషం, కానీ ఆ బలం పేదోడికి, ప్రశ్నించేవాడికి, మన పక్షాన మాట్లాడేవాడికి అండగా నిలబడినప్పుడు ఆ బలం ఉంటే ఎంత, లేకపోతే ఎంత. ఎరుపెక్కిన ఖమ్మం అని చెప్పుకుంటా ఉన్నారు కదా, అదే ఎరుపెక్కుతున్న గుట్టలలో, అడవులలో రక్తంతో ఎరుపెక్కుతున్నటువంటి అంశాలపైన ఎందుకు మాట్లాడతలేరు? వాళ్ళు మీ ప్రసంగాల వల్ల ఎంతో కొంత చైతన్యమై ప్రజల పక్షాన నిలబడాలి. ఒకరు ఓటుతోనే రాజ్యం ఏర్పడుతుందని చెప్పేసి అంటే ఒకరు బుల్లెట్తోనే రాజ్యం ఏర్పడుతుందని చెప్పేసి అనుకున్న వాళ్ళకు అండగా ఉండి వాళ్ళను ప్రజాస్వామ్యంలో కలపాల్సిన బాధ్యత మీకు లేదా?